సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి గ్రాఫికల్లీ మెథడ్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో సాల్వింగ్ ద ఎల్పిపి ప్రాబ్లం గ్రాఫికల్లీ మ్యాక్సిమైజింగ్ z ఈక్వల్ టు 40x1 ప్లస్ 20x2 సబ్జెక్టెడ్ టు constraint x1 plus 2x2 is less than or equal to 20, 3x1 plus x2 is less than or equal to 30, 4x1 plus 3x2 is less than or equal to 60 and x1 x2 is greater than or equal to 0. సో మనకి తెలిసింది ఏంటి, ఫస్ట్ ఈ కన్స్ట్రైంట్స్ నుంచి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి మనకి? సో 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్కి మనం ఒక్కొక్క ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తే x1 x2 వాల్యూస్ని, సో x2లో 0 పెడితే x1 వాల్యూ వస్తుంది, అలానే x1లో 0 పెడితే x2 వాల్యూ వస్తుంది. సో చూద్దాం. కన్సిడరింగ్ ది ఫస్ట్ కన్స్ట్రైంట్ యాజ్ అన్ ఈక్వేషన్ వీ హ్యావ్. సో ఫస్ట్ కన్స్ట్రైంట్ ఏంటి మనకి, x1 ప్లస్ 2x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఈక్వల్ టు 20 తీసుకుంటా. ఇది ఏమవుతుంది మనకి ఫస్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి x1 కావాలంటే x2లో 0 పెడితే x1 వాల్యూ వస్తుంది. పుట్ x2 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. సో x1 ప్లస్ 2 ఇంటూ x2 ప్లస్లో 0 కదా, 0 ఈక్వల్ టు 20. x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 20. సో నౌ పుట్ x1 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. అంటే ఇప్పుడు మనకి 0 ప్లస్ 2x2 ఈక్వల్ టు 20. సో x2 ఈక్వల్ టు 20/2 ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది. అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి, 20, 10. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. కన్సిడరింగ్ ద సెకండ్ constraint as an equation we have. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి, 3x1 ప్లస్ x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. సో 3x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం ఈక్వేషన్. సో ఇది సెకండ్ ఈక్వేషన్. దెన్ అగైన్ పుట్ x2 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. 3x1 plus 0 equal to 30. x1 equal to 30/3 ఎంత అవుతుంది 10. అంటే x1 వాల్యూ మనకి 10 వచ్చింది. దెన్ పుట్ x1 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. సో 3 ఇంటూ 0 ప్లస్ x2 ఈక్వల్ టు 30. x2 ఈక్వల్ టు 30 అవుతుంది. దేర్ ఫోర్ సెకండ్ ఈక్వేషన్కి మనకి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి, 10, 30. సో అలానే మనం థర్డ్ కన్స్ట్రైంట్ తీసుకోవాలి. థర్డ్ కన్స్ట్రైంట్ కన్సిడరింగ్ సో ఈక్వేషన్ ఏంటి మనకి, 4x1 ప్లస్ 3x2 equal to 60. Considering the third equation or constraint, we have 4x1 plus 3x2 is less than or equal to ఎంత 60. 4x1 plus 3x2 equal to 60. మనకి ఇది ఏమవుతుంది, థర్డ్ ఈక్వేషన్. పుట్ x1
x2 equal to 0 in equation 3. 4x1 plus 3 into 0 equal to 60. x1 equal to 60 by 4. x1 equal to 15. Then again put x1 equal to 0 in equation 3. 4 into 0 plus 3x2 equal to 60. x2 equal to 60 by 3. So 360 లో 63 టేబుల్లో మనకి 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x2 ఈక్వల్ టు 20. దేర్ఫోర్ థర్డ్ ఈక్వేషన్కి మనకి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి 15, 20. సో ఆల్రెడీ మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఇక్కడ మ్యాక్సిమైజింగ్ అని ఇస్తే లాస్ట్లో వచ్చే వాల్యూస్లో మ్యాక్సిమం నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ తీసుకోవాలి. సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్. ఇక్కడ మ్యాక్సిమైజింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఇక్కడ మినిమైజింగ్ అని ఇస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం 3 ఈక్వేషన్స్కి మనకి x1 x2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం గ్రాఫ్ని డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్కి మనకి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి? ఫస్ట్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి మనకి 20, 10. సెకండ్ ఈక్వేషన్కి 30, 10, 30. 20, 10. అండ్ సెకండ్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ 10, 30. అలానే థర్డ్ ఈక్వేషన్కి మనకి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి 15, 20. ఇప్పుడు మనం గ్రాఫ్ని డ్రా చేద్దాం. సో 5 తీసుకుందాం. పాయింట్కి వచ్చేసి 5, 10, 15, 20, 25, 30, 35, 40. సో ఇది ఏమవుతుంది మనకి x యాక్సిస్ అవుతుంది. సో ఇది y యాక్సిస్. సో 5, 10, 15, 20, 25, 30, 35 and 40. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి 20 అంటే x యాక్సిస్లో 20, y యాక్సిస్లో 10. అంటే x యాక్సిస్లో 20, y యాక్సిస్లో 10. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి x యాక్సిస్ 10, y యాక్సిస్ 30. Then again last equation 15 and x axis 15, y axis 20. సో మనకి ఇక్కడ ఇది 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు అన్నమాట. ఇవి మనకి 3 పాయింట్స్ వచ్చినప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఏముంది ప్రాబ్లము మ్యాక్సిమైజింగ్ అని ఉంది. మ్యాక్సిమైజింగ్ అంటే మనం గ్రాఫ్ ఎలా తీసుకోమంటున్నాం? మ్యాక్సిమైజింగ్ అయితే గ్రాఫ్ ఎలా తీసుకోవాలి? మనకి లోయర్ బౌండ్ తీసుకోవాలి. మ్యాక్సిమైజింగ్ అంటే లోయర్ బౌండ్ తీసుకోవాలి. మ్యాక్సిమైజింగ్ అంటే లోయర్ బౌండ్ తీసుకోవాలి. బయటికి అసలు టచ్ అవ్వకూడదు అనమాట. సో ఈ లోయర్ బౌండ్లో మనం లోయర్ బౌండ్ తీసుకున్నప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఎక్కడ వచ్చినాయి మనకి? సో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అంటే ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ ఒకటి. సో ఇక్కడ ఒకటి అనమాట. లోయర్ బౌండ్ తీసుకున్నప్పుడు మనకి ఎలా వచ్చాయి మనకి? సో లోయర్ అంటే ఇది ఒకటి వస్తుంది కదా. సారీ, అంటే ఇలా తీసుకున్నప్పుడు మనకి ఎక్కడ వస్తున్నాయి? సో 1, 2, 3, 4. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ తెలుసు x యాక్సిస్ 20, y యాక్సిస్ 0. సో మనం ఇది A అనుకుంటున్నాం. ఇది B పాయింట్ వాల్యూ తెలీదు.
ఓకేనా, బి తెలీదు. సో ఇది సి పాయింట్, సో ఇది కూడా మనకి తెలీదు. ఇది డి పాయింట్, ఇది ఎంత మనకి ఎక్స్ యాక్సిస్ లేదు 0, వై యాక్సిస్ 10 అవుతుంది. అండ్ ఆరిజిన్ ఆటోమేటిక్గా మనకి 0,0 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ పాయింట్ ఎంత అయింది 20,0. బి పాయింట్ తెలీదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి కూడా తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. డి ఎంత అయింది 0,10 అయ్యింది. సో అలానే ఆరిజిన్ ఆటోమేటిక్గా 0,0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి బి పాయింట్ తీసుకున్నట్లయితే బి పాయింట్ ఏ పాయింట్కి ఇంటర్సెక్ట్ అయ్యింది మనకి చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ది ఎంత మనకి ఎక్స్ యాక్సిస్ 20, వై యాక్సిస్ 10 అంటాం, అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ 10, వై యాక్సిస్ 30, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ బి పాయింట్ దేనికి ఇంటర్సెక్ట్ అయ్యింది, సో థర్డ్ ఈక్వేషన్కి అలానే ఫస్ట్ ఈక్వేషన్కి. అంటే మనం సాల్వింగ్ 1 and 3 చేస్తే మనకి బి పాయింట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సాల్వింగ్ 1 and 3 చేయాలన్నమాట. సాల్వింగ్ 1 and 3, సాల్వింగ్ 1 and 3. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, x1 + 2x2 = 20. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 4x1 + 3x2 = 60 అవుతుంది. అంటే సాల్వింగ్ మనం 1 and 3 చేయాలి. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4x1 వచ్చింది అంటే కనుక ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇది 4 × 1 చేయండి. సో 4 × 1 చేయాలంటే 4 × x1 4x1 + 4 × 2 8 8x2 = 4 × 2 80. సో 4x1 + 3x2 = ఎంత అవుతుంది మనకి 60 అవుతుంది. సో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ సింబల్స్ చేంజ్ అయిపోతాయి కదా. 8 - 3 ఎంత అవుతుంది మనకి, 8 - 3 5, 5x2 = ఎంత 80 - 60 అంటే ఎంత 20. అంటే x2 = ఎంత అవుతుంది మనకి 20/5 అంటే 4 వస్తుంది. సో ఈ x2 వాల్యూ తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x1 వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సబ్స్టిట్యూట్ x2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో x1 + 2 × x2 + 4 = 20. x1 + 8 = 20. x1 = 20 - 8 that = 12. అంటే x1 ఎంత అవుతుంది 12 అయ్యింది. సో ఇక్కడ మనకి బి పాయింట్కి x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి 12,4. సో ఇక్కడ మనకి బి పాయింట్ ఎంత వచ్చింది 12,4. దెన్ మనం సి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సి పాయింట్కి ఏంటి మనకి థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ అయింది చూడండి. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. అంటే సాల్వింగ్ 1 and 2 చేయాలి. సాల్వింగ్ మనం 1 and 2 చేయాలి. సాల్వింగ్ 1 and 2 చేయాలి. అప్పుడు మనకి సి పాయింట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి x1 + 2x2 = 20. సో అలానే మనకి 3x1 + x2 = 30 అవుతుంది. సో మనం ఇక్కడ 3తో కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే 3 × x1 3x1 + 3 × 6x2 = 60. 3x1 + x2 = ఎంత అవుతుంది 30. సో సింబల్స్ చేంజ్ అవుతాయి కదా, క్యాన్సిల్ అయిపోయింది. ఇది 5x2 = 30. x2 = 30/5 that = 30/5 that = ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. x2 = 6. Substitute x2 = 6 in equation 1.
సో x1 plus 2 into 6 equal to 20. x1 plus 12 equal to 20. x1 equal to 20 minus 12. x1 equal to 8. So therefore x1 x2 values ఎంత వచ్చేసి ఈ పాయింట్కి మనకి 8,6. సో మనకి ఇక్కడ సి పాయింట్ 8,6 వచ్చాయి అన్నమాట. ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్ళి మనకి మెయిన్ మ్యాక్సిమైజ్ ఈక్వేషన్ ఏమైతే ఉందో సో దానికి సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి మెయిన్ మ్యాక్సిమైజింగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మ్యాక్సిమైజింగ్ జెడ్ ఈక్వల్ టు ఎంత మనకి? z equal to 4x1 plus 20x2. 4x1 plus 20x2 ప్రతి పాయింట్ A B C D. సో 40x1 plus 20x2. సో z equal to 40x1 plus 20x2. సో ప్రతి పాయింట్ ఇప్పుడు మనం చేసిన A B C D ఆరిజిన్. సో ప్రతి పాయింట్ x1 x2 వాల్యూస్ మనం ఈ మెయిన్ మన గ్రాఫికల్లీ మ్యాక్సిమైజింగ్ ఏదైతే ఉందో ఈక్వేషన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మ్యాక్సిమైజింగ్ ప్రాబ్లం కాబట్టి మ్యాక్సిమైజ్ నెంబర్ ఏదైతే వచ్చిందో సో ఆ నెంబరే మనకి ఏమవుతుందంటే మనకి మెయిన్ పాయింట్ అవుతుంది అనమాట. దాని x1 x2 వాల్యూస్ వచ్చేసి మనకి ఏమవుతాయంటే ఆప్టిమైజింగ్ వాల్యూస్ అవుతాయి. సో మనకి ఆప్టిమైజింగ్ వాల్యూస్ అవుతాయి అన్నమాట. ఆప్టిమైజింగ్ వాల్యూస్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏ పాయింట్ ఎంత మనకి ఏ పాయింట్ ఎంత మనం ఇక్కడ ఆల్రెడీ గ్రాఫ్ తీసుకున్నాం కదా మనం. సో ఏ పాయింట్ ఏంటి మనకి? ఏ పాయింట్ 20,0, బి పాయింట్ 12,4, సి పాయింట్ 8,6, డి పాయింట్ 0,10, ఆరిజిన్ 0,0. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. z ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనం a ఈక్వల్ టు 20 కదా, 40 into 20 plus 20 into 0 ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 4 2s 8 అంటే 800 అవుతుంది. 800 అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా? సో ప్లస్ 0 ఈక్వల్ టు 800. సో నెక్స్ట్ ఇది ZA అవుతుంది. ZB ఎంత అవుతుంది? 40 into 12 ప్లస్ 20 into 4. సో ఎంత మనకి? సో 480 ప్లస్ 24s 80. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 560 అవుతుంది. అలానే ZC 40 into 8 ప్లస్ 20 into 6 అంటే 320 ప్లస్ 120 అవుతుంది. 320 ప్లస్ 120 అవుతుంది. టోటల్ ఎంత? 440. అలానే ZD ఎంత అవుతుంది? ZD సో 40 into 0 ప్లస్ 20 into 10 ఎంత? సో 0 ప్లస్ 200 అవుతుంది. 0 ప్లస్ 200 అవుతుంది అంటే 200. సో నెక్స్ట్ ZC Z ఆరిజిన్ 40 into 0 ప్లస్ 20 into 0 దట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మ్యాక్సిమైజింగ్ సో ఉన్న వాల్యూస్లో మనకి మ్యాక్సిమైజింగ్ ప్రాబ్లం ఎంత వచ్చింది ఇక్కడ? సో ఉన్న దానిలోంచి మనకి ఎంత? సో ఇందులో ఉన్న దానిలో మనకి మ్యాక్సిమైజ్ వాల్యూ ఎంత? 800. సో 800 ఏమవుతుంది మనకి? మ్యాక్సిమం అవుతుంది. 800 ఏమవుతుంది మనకి? మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో ఇది ఏమవుతుంది మనకి? మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన x1 x2 వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించిన x1 x2 వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏమవుతాయి? మనకి ఆప్టిమల్ సొల్యూషన్స్ అవుతాయి. సో we observe
observe that the value of z is maximizing at ఏ దగ్గర మ్యాక్సిమైజ్ అవుతుంది, అది మ్యాక్సిమైజింగ్ ఎట్ ఏ పాయింట్ ఎంత మనకి 20,0. therefore the optimal solution అంటే మనకి ఇది ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, అది మ్యాక్సిమైజింగ్ అవుతుంది. దాని x1 x2 వాల్యూస్ ఏమవుతాయి మనకి. సో ద optimal solution is x1 equal to 20, x2 equal to 0 and maximizing z equal to 800. అంటే మనకి ఇక్కడ మ్యాక్సిమైజింగ్ z ఈజ్ ఈక్వల్ టు 800, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ కాబట్టి అది వచ్చింది. దీనికి సంబంధించిన x1 x2 వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయి మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. అంటే x1 ఈక్వల్ టు 20 అవుతుంది, x2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇదేంటి మనకి సబ్జెక్ట్ టు కన్స్ట్రెంట్స్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సో మనం ఈ రకంగా చేయాలన్నమాట. సో ఇదే సబ్జెక్ట్ టు కన్స్ట్రెంట్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం మినిమైజింగ్ ప్రాబ్లం ఎలా చేయాలో సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.